సో 2026 ఇయర్ ఈ అప్కమింగ్ ఇయర్లో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకుందాం అంటే ఏ ఐటీ కోర్సెస్ బెస్ట్ స్పెషల్గా ఫ్రెషర్కి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఒక విషయం అయితే మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్ చూస్తుంటారు, ఫ్రెషర్కి చాలా వరకు జాబ్ ఓపెనింగ్స్ లేవు, ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకున్న సంగతి తెలిసిందే. బట్ ఫ్రెషర్స్కు జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా లేకపోయినా మనం ఎప్పటికైనా సరే ఐటీ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే టెక్నాలజీసే అప్కమింగ్ ఇయర్స్లో మంచి డిమాండ్ ఉంటాయి. సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి, మీకు నచ్చిన టెక్నాలజీ నేర్చుకోండి. అన్నీ నేర్చుకోమని కాదు, నచ్చిన టెక్నాలజీ చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఫ్రెషర్కి ఆల్వేస్ రికమెండ్ చేసేది డెవలపర్ రోల్సే అండి. అది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ కావచ్చు, ఆర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ కావచ్చు, ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా అంటే మీకు నచ్చిన ఒక టెక్నాలజీని ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, C# కావచ్చు, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. అండ్ వాటితో పాటు SQL నేర్చుకోండి. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ ఒకటే కాకుండా కొంత మినీ ప్రాజెక్ట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రాజెక్ట్స్ని GitHubలో మెన్షన్ చేయండి. అప్పుడే మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఏంటంటే డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీర్ అండి. ఇది మోస్ట్ డిమాండ్ ఉండబోయే టెక్నాలజీ. ప్రజెంట్ ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా ఉండబోతుంది. సో డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీర్ కోర్సు 100% బెస్ట్ ఆప్షన్ అండి. బట్ ఇవి ఓపెనింగ్స్ ఫ్రెషర్స్కి ఉంటాయా లేవని చెప్పాను కదా, అవి ఉన్నా లేకపోయినా మనం నేర్చుకొని రెడీగా ఉంటే కన్ఫామ్గా మీరు ఇంటర్న్షిప్స్కి అప్లై చేయండి అండ్ స్టార్టప్ కంపెనీస్ ట్రై చేయండి. చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఎవరైతే స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి. థర్డ్ టెక్నాలజీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ ఆర్ NLP ఇంజనీర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అంటారు. సో ఈ మూడు కూడా హైలీ డిమాండ్ అండి. ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్. ML ఇంజనీర్, AI ఇంజనీర్. ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్ చెప్తుంది, రీసెంట్గా మన దగ్గర ఇంటర్వ్యూ ప్రిపరేషన్ తీసుకున్న క్యాండిడేట్కి AI ఇంజనీర్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్గా ఒక స్టార్టప్ కంపెనీలో అయితే జాబ్ వచ్చింది. సో థర్డ్ది AI ఇంజనీర్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ NLP ఇంజనీర్. అండ్ ఫోర్త్ది ఏంటంటే క్లౌడ్ ఇంజనీర్స్ కూడా అండి. ఓకే, మీకు క్లౌడ్ సైడ్ మూవ్ అవ్వాలనుకుంటే క్లౌడ్ ఇంజనీర్ ఆర్ DevOps నేర్చుకోండి, అది కూడా బెస్ట్ ఫీచర్. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే UI అండ్ UX డిజైనర్ కూడా బెస్ట్ చాయిస్ అండి. ఎవరైతే ఇంకా కోడింగ్ నాకు వద్దు అనుకునే వాళ్ళు UI అండ్ UX డిజైనర్ ప్లస్ డేటా అనలిస్ట్ జాబ్స్. ఈ టెక్నాలజీ మీద జాబ్స్ ఉన్నా లేకపోయినా వీటిలోంచి ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న టెక్నాలజీ నేర్చుకొని రెడీగా ఉంటే అండ్ ప్రాజెక్ట్స్ కూడా చేసి మీరు ఇంప్లిమెంట్ చేసి రియల్ టైం నాలెడ్జ్ ఉంది అని మీరు ప్రూవ్ చేయగలిగితే 100% మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి.